Hello my dear aspirants, good morning, welcome to our YouTube channel. నేను మీ అలం సాయి కృష్ణ, ఫ్యాకల్టీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, నిపుణ కాలమిస్ట్ అండ్ కెరీర్ కౌన్సిలర్. ఈ వీడియోలో అంగన్వాడీ కొలువుల భర్తీకి సంబంధించిన ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజీని కూడా ఫాలో చేయండి. సో మొత్తం మీదుగా అంగన్వాడీ కొలువుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే చాలా సిద్ధంగా ఉందండి. దాదాపు ఒక జిల్లాలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది కూడా రావడం అయితే జరిగింది. సో మొత్తం మీదుగా 33 జిల్లాల్లో 15,982 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయండి. మరి దాంట్లో టీచర్లు అనేవి 3,100 టీచర్లు అండ్ దాంట్లో హెల్పర్లు 12,882 అండి. సో ఈ రెండింటిని కలుపుకుంటే మనకు మొత్తం 15,982 ఖాళీలు అనేవి ఉన్నాయండి. మరి ఈ నోటిఫికేషన్స్ ఏ విధంగా వస్తాయంటే ప్రతి జిల్లా కలెక్టర్ నుంచి సపరేట్గా ఇండివిజువల్గా ప్రతి జిల్లాకు నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో టీచర్ పోస్టులు, మహబూబ్ నగర్లోని 4 ICDS ప్రాజెక్టు పరిధిలో టీచర్లు సహాయకులు కలిపి 177 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్స్ వాళ్ళు ఇవ్వడం అయితే జరిగిందండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మొత్తంగా దీనిపైన సుదీర్ఘంగా అధ్యయనం ఇతర రాష్ట్రాల్లో చేసిన తర్వాత రిక్రూట్మెంట్ని ఏ విధంగా చేయాలనే ఒక ప్రణాళికనైతే సిద్ధం చేసుకోవడం అయితే జరిగింది. సో కొత్తగా ఇంటర్వ్యూ విధానాన్ని తీసుకురావడం అయితే జరిగింది. సాక్ష్య నిబంధనల ప్రకారం అంగన్వాడీ టీచర్ మరియు సహాయకుల పోస్టుల భర్తీకి ఇంటర్మీడియట్ విద్యార్హతను రాష్ట్ర ప్రభుత్వం ఈసారి తప్పనిసరి చేసిందండి. ఎస్, ఇక్కడ మనకు 2 పోస్టులు ఉన్నాయి. అవి టీచర్ పోస్టులు మరియు హెల్పర్ పోస్టులు ఉన్నాయి. ఈ రెండింటికి కూడా కంపల్సరిగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. అదేవిధంగా ఈ అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల పర్మిషన్ ఇచ్చింది. తాజాగా ఎంపిక విధానంలో ఇంటర్వ్యూకు అనుమతినిస్తూ జీవో నెంబర్ 4 మార్కుల వెయిటేజీని ఖరారు చేస్తూ జీవో నెంబర్ 6ను జారీ కూడా చేయడం జరిగింది. ఆ ప్రకారంగా మల్టీ జోన్ 1 పరిధిలో మొత్తం 20,584 అంగన్వాడీ కేంద్రాల్లో 1853 టీచర్లు, 7,737 సహాయకుల పోస్టులు కలిపి మొత్తం 9,590 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా మల్టీ జోన్ 2 పరిధిలో 15,197 అంగన్వాడీ కేంద్రాల్లో 1,247 టీచర్లు, 5,145 సహాయకులు కలిపి 6,392 ఖాళీలు అయితే ఉన్నాయండి. సో ఇక్కడ జిల్లాలను మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2గా సపరేట్ చేసినప్పుడు వచ్చిన కేటగిరీ ఆఫ్ పోస్టులు అండి. అదేవిధంగా కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే అంగన్వాడీ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు పట్టణాలు లేదా గ్రామాల్లోని సంబంధిత వార్డులో స్థానికులై ఉండాల్సిన అవసరం అయితే ఉంది. గిరిజన ఆదివాసీ తండాలు, గూడేలు, ఆవాసాల్లో పోస్టులకు సంబంధిత ఆవాస ఎస్టీ మహిళలు అర్హులు. ఎస్సీ వార్డుల్లోని పోస్టులకు స్థానిక ఎస్సీ మహిళలు మాత్రమే అక్కడ అర్హులు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక కమిటీ DSC అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూకు 10 మార్కులను కేటాయించడం అయితే జరిగిందండి. అదేవిధంగా టీచర్లు సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్మీడియట్ ఉండాలి. మనం ఇందాక డిస్కస్ చేసినాం. ఇంటర్మీడియట్ ఒకవేళ సహాయకుల పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళు అందుబాటులో లేకపోతే దాని తర్వాత 10th క్లాస్ ఉన్న వాళ్ళను పరిగణలోకి తీసుకోవడానికి నిబంధన అనేది ఉంది. ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటే ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకే, ఎవ్వరు లేని పక్షంలో 10th క్లాస్ని కన్సిడరేషన్ చేస్తారు. ఎంపికలో మార్కులకు వెయిటేజ్ ఉంటుంది. ఇంటర్లో వచ్చిన మార్కులకు 70%, వితంతువులకు 5%, అనాథలకు 10%, దివ్యాంగులకు 5% వెయిటేజ్ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూకు 10 మార్కులు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుందండి. మరి ఓవరాల్గా నెంబర్ ఆఫ్ పోస్టులను గమనిస్తే ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈనాడు దినపత్రికలో కూడా ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఇచ్చారో, టీచర్లు ఎన్ని ఉన్నాయి, సహాయకులు ఎన్ని ఉన్నాయి అనేది కూడా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి వీలైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకుని దగ్గర పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్, మిగిలిన ఇతరత్ర విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం వెళ్ళ మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.